హాయ్ అండి. నేనైతే కంటి హాస్పిటల్‌కి వెళ్ళాను. విశాఖ ఐ హాస్పిటల్. డాక్టర్ గోపాల్ రాజు గారు చాలా చూస్తారు. నా కుడికన్ను క్యాటరాక్ట్ సర్జరీ పడద్దనమాట. నాకు ముందే తెలుసు. అయితే ఈ పక్కన కూర్చున్న పాపని ఏంటని అడిగితే ఆళ్ళ మమ్మీ చెప్పారనమాట. కంటి ప్రాబ్లమ్ ఉందని మసకగా ఉండి కనిపించట్లేదని చెప్పేసి వేరే కంటి హాస్పిటల్‌కెళ్తే అక్కడ వెంటనే ఇమ్మీడియేట్‌గా 2 కళ్ళు ఆపరేషన్ చేయాలి. ఇంకా లెన్స్ కూడా వేయాలని చెప్పేసి చెప్పారట. వెంటనే భయపడిపోయి ఈ హాస్పిటల్‌కొచ్చారు. డాక్టర్ గారైతే పైపొర క్లీన్ చేసి 5 డేస్‌లో తగ్గిపోతుందని చెప్పారంట. ఆవిడ చెప్పారనమాట. సో, ఎప్పుడైనా కంటికి సంబంధించినవి మాత్రం చాలా క్లియర్‌గా మంచి హాస్పిటల్‌కి వెళ్ళాలి. ఫస్ట్ చెప్పిన దగ్గరే ఉండకూడదు. సెకండ్ ఒపీనియన్ కూడా మనం తీసుకోవాలి. నా నంబర్ అయితే ఈవినింగ్ అయిపోయింది 7. ఇక్కడ కొంచెం టైం పడుతుంది కానీ చాలా చూస్తారండి డాక్టర్ గారు. 1 వీక్ ముందే మేము అపాయింట్మెంట్ అయితే తీసుకున్నాము. ఇక్కడ ఒక విషయం చెప్తానండి. ఈ మధ్య లిఫ్ట్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి కదా! లిఫ్ట్ అంటే అసలు లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు ఎడాపెడా తిరిగేసేవాళ్ళమి. అలాంటిది హాస్పిటల్‌లో లిఫ్ట్ ఎక్కుతున్నప్పుడు మాత్రం చాలా భయమనిపించిందని మా వారితో చెప్తుంటే నవ్వుతున్నారనమాట. మొత్తం మీద ఇంటికొచ్చేసాము. ఇంకా మా బుడంకాయ అయితే మమ్మల్ని చూసి హ్యాపీ అనమాట. 4 అవర్స్ అలా కూర్చుంది కదా! ఇంత టైం పట్టింది ఏంటి మమ్మీ అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. యాక్చువల్‌గా అయితే నేను ఫ్రైడే ఆపరేషన్ చేయించుకుందాం అనుకున్నాను. సోనీ కోసం ఆగానండి. ఎందుకంటే మొన్నటి వరకు కాలు నొప్పితే పాపం దాన్ని ఒక 20 రోజుల వరకు ఎక్కడ బయటికి తిప్పలేదు. ఇంకా 2 రోజులు ఆగి దాన్ని బయటికి తిప్పిన తర్వాత అప్పుడు చేయించుకుందాం అనుకుని డిసైడ్ అయిపోయాను. మనకెంత బాగున్నా బాగోపోయినా మన ఆడవాళ్ళ పనులైనవి మనకు తప్పదు కదా! ఇంటికొచ్చి దోసలేసుకొని అలాగా కొబ్బరి చట్నీ చేశాను. హాయిగా టిఫిన్ చేసేసి ఇంకా అలా తిని పడుకుంటూ పోయాము. సో, ఇదండి సంగతి.